వల్లభనేని వంశీ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టెక్నికల్ గా అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను ఇష్టారాజ్యంగా మాట్లాడడంతో పాటు పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఓ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ జీవితం ఎలా ప్రారంభమైంది, వెటర్నరీ డాక్టర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు అనేది చూద్దాం. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 1972లో రమేష్ చంద్, అరుణ గారి దంపతులకు ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించాడు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే. తండ్రి వల్లభనేని రమేష్ చంద్ యూటీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఈయన గన్నవరం ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వల్లభనేని వంశీ ఉంగుటూరులో 7వ తరగతి వరకు, తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నారు. 10th స్టేట్ ర్యాంకర్ కూడా. విజయవాడ గౌతమ్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు. వెటర్నరీ డాక్టర్గా మాస్టర్స్ ని తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో పూర్తి చేశారు. తరువాత అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన వీసా ప్రాబ్లం వల్ల వీలు కాలేదు. దీంతో స్వగ్రామంలోనే ఉండి బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తండ్రితో పాటు ఆయన కూడా ఎన్టీఆర్ అభిమాని కావడంతో ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో టచ్ లో ఉండేవారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాక రాష్ట్ర స్థాయి నేతలతో పరిచయాలయ్యాయి. అప్పటికే కొడాలి నానితో, వంగవీటి రాధాతోనూ పరిచయాలున్నాయి. విజయవాడలో అప్పట్లో ప్రధాన హోటల్ నిర్వాహకులతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఓవైపు రియల్ ఎస్టేట్, మరోవైపు వ్యాపార భాగస్వాములతో చేపల చెరువుల నిర్వహణ వల్ల ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఆ సమయంలోనే తన స్నేహితుడి ద్వారా పరిటాల రవితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఆయన కలిసేవారు. ఆ క్రమంలోనే పరిటాలకు దగ్గరయ్యారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, ఇతర వ్యాపారాలకు ప్రాధాన్యం తగ్గించి పరిటాల రవితోనే ఎక్కువగా ఉండేవారు. ఇంటి మనిషిగా కూడా మారారని చెబుతారు. ఓ రకంగా పరిటాలకు రైట్ హ్యాండ్ గా వంశీ ఉండేవాడని చెబుతారు. అప్పట్లో పరిటాల రవితో కలిసి ప్రయాణించాలంటే చాలా మంది భయపడేవారు. ఆ టైంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడని, పరిటాల రవి ఎటు వెళ్లినా తాను ఎటువంటి భయం లేకుండా వెళ్లేవాడని, బయటకు వెళ్లిన సమయంలో పరిటాల రవికి కావాల్సిన ఏర్పాట్లు చేసేవాడని చెబుతారు. ఆ తరువాత ఆయన అనుచరుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారి కుమారుడైన హరికృష్ణ గారి వద్ద కొడాలి నాని ఉండేవారు. అలా హరికృష్ణ గారితోనూ వంశీకి పరిచయం ఏర్పడింది. ఇటు పరిటాల, అటు హరికృష్ణ ఇద్దరి ద్వారా టీడీపీకి దగ్గరయ్యారు. అయితే రాజకీయాల్లో రాణించాలంటే, అందులోనూ ముఖ్యంగా టీడీపీలో నిలదొక్కోవాలంటే కేవలం డబ్బొక్కటే సరిపోదు, సేవా కార్యక్రమాలు చేపట్టాలనే సూచనతో కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంతో పాటు విజయవాడలోనూ తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడం, అత్యవసర పరిస్థితుల్లో పేదలకు సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టేవారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక పరిటాల రవి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ లో ఉన్న వంశీ 2006లో టీడీపీలో చేరారు. 3 ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేశారు. అయితే అప్పటికి గన్నవరంలో గద్దె రామ్మోహన్, దాసరి బాలవర్ధన్ రావు కీలకంగా ఉండేవారు. వారిని కాదని తనకు టికెట్ రావడం కష్టమని భావించి జూనియర్ ఎన్టీఆర్ ద్వారా పావులు కదిపారు. 2009 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సమయంలో వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గారితోనే ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ద్వారానే కొడాలి నానికి గుడివాడ టికెట్టు, వల్లభనేని వంశీకి విజయవాడ ఎంపీ టికెట్టు వచ్చిందని చెబుతారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. అక్కడే వల్లభనేని వంశీ మోహన్ ఎలాంటి రాజకీయాలు చేస్తాడో చాలా మందికి అర్థమైంది. 2009 ఎన్నికలకు 2 రోజుల ముందు విజయవాడ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న దేవినేని నెహ్రూ, టీడీపీ అభ్యర్థిగా ఉన్న గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి బెదిరించారు అనే న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వల్లభనేని వంశీ వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళన ప్రారంభించారు. ఆ రోజు రాత్రి విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాచవరం పోలీస్ స్టేషన్లోనూ కొంత రచ్చ జరిగింది. ఆ టైంలో వల్లభనేని వంశీ వాహనం అక్కడ నిలిపి ఉన్న టీవీ ఛానళ్ల ప్రతినిధుల వాహనాలను ఢీకొట్టుకుని మరీ వెళ్లిపోయింది. అంతేకాకుండా తనను కవర్ చేసేందుకు ఆయా ఛానళ్ల ప్రతినిధులు, ఆయా పేపర్ల ప్రతినిధులు అక్కడికి రాలేదని ఏకంగా ఆయా మీడియా సంస్థల్లోని కీలక వ్యక్తులకు ఫోన్ చేయించి మరీ రప్పించుకునేవారు. అయితే తమ వాహనాలను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి వెళ్లిపోయాడని మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగితే మీడియా ప్రతినిధులే తనను దూషించారని రివర్స్ గా ఆరోపించారు వల్లభనేని వంశీ. అయితే జర్నలిస్టులు ఆందోళనకు దిగడంతో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ లో సారీ చెప్పారు వల్లభనేని వంశీ. ఇవే కాదు, అప్పటి నుండి వల్లభనేని వంశీ వేసే ప్రతి అడుగులో ఏదో ఒక వ్యూహం ఉంటుందనేది
చాలా మందికి అర్థమైంది. ఇక 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత కొన్నాళ్లు తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశంలో ఉన్నారు. తరువాత సినిమా నిర్మాతగా మారి 2009లో పున్నమి నాగు, 2010లో జూనియర్ ఎన్టీఆర్ తో ఆదుర్ సినిమా నిర్మించారు. ఆ తరువాత కొడాలి నానితో కలిసి 2018లో రవితేజ హీరోగా టచ్ చేసి చూడు మూవీని తెరకెక్కించారు. ఇక 2014లో గన్నవరం టికెట్ ను దక్కించుకుని గెలిచారు. దీంతో గన్నవరం పేరు మరోసారి చర్చకు వచ్చింది. అప్పట్లో రాష్ట్రంలో ధనిక నియోజకవర్గంగా, ఎక్కువగా డబ్బులు పంచే నియోజకవర్గంగా గన్నవరం నియోజకవర్గానికి పేరుంది. ఇక 2009 నుండి వల్లభనేని వంశీ స్థానికంగా కొంతమంది నేతలతో విభేదించడం, ఘర్షణ వాతావరణం సృష్టించడం నిత్యకృత్యం అయ్యేది. అప్పటికే పలుమార్లు పార్టీ లైన్ ని అతిక్రమించారు. అంతకుముందు విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలోనూ ఇలాంటివి చేస్తేనే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. అయితే పార్టీకి గన్నవరం నియోజకవర్గం ముఖ్యం కావడంతో వంశీని భరించాల్సి వచ్చిందని అప్పట్లో నాయకులు చెప్పేవారు. అప్పటికే రాజకీయ సమీకరణాలు మారడం, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం కావడం, ప్రియమిత్రులంతా ప్రత్యర్థి పార్టీలో ఉండడంతో టీడీపీలో ఇమడలేకపోయారు. అలాగే గన్నవరం టీడీపీ నేతలతోనూ వంశీకి విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. దీంతో వంశీ చర్యలపై టీడీపీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా సరే పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. ఇక వైఎస్ జగన్ యాత్ర టైంలో వల్లభనేని వంశీ జగన్ ను కలవడం కూడా అప్పట్లో చర్చకు కారణమైంది. అయినా సరే 2019లో వంశీ గన్నవరం సీట్ దక్కించుకున్నారు. అప్పటి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో జగన్ వేవ్ను సైతం తట్టుకొని గెలవడం రికార్డ్ అని చెప్పవచ్చు. అయినా టీడీపీలో మునుపట్ల చురుగ్గా ఉండలేకపోయారు. పైగా తనను పొమ్మనలేక పొగపెడుతున్నారన్న అనుమానం వంశీలో బలంగా నాటుకుపోయింది. తనకు వ్యతిరేకంగా లోకేష్ సోషల్ మీడియాలో వార్తలు క్రియేట్ చేస్తున్నాడన్న డౌట్ వంశీలో ఏర్పడింది. ఆ టైంలో పలు అంశాలపై చర్చ కూడా జరిగింది. ఓ ఇంటర్వ్యూలో వల్లభనేని వంశీ మాట్లాడారు కూడా. హార్డ్ కోర్ టీడీపీ అభిమానిగా ఉన్న వల్లభనేని వంశీని టీడీపీ సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసిందని ప్రచారం కూడా జరిగింది. ఆయన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వల్గర్ గా ప్రచారం చేశారని, ఇదే విషయాన్ని అప్పటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతో వంశీ హర్ట్ అయ్యారని చెప్పేవారు ఉన్నారు. అయితే అంతకుముందే కొడాలి నానితో అటాచ్మెంట్ ఉందని, పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు ప్రత్యర్థులకు చేరడం పైన అనుమానాలు వచ్చాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో క్లోజ్నెస్ ఉందని, వల్లభనేని వంశీ టీడీపీని వీడేందుకు సాకులు మాత్రమే వెతుక్కున్నారని చెబుతారు కూడా. ఇందులో ఏది నిజం అనే విషయం పక్కన పెడితే 2019 ఎన్నికల తరువాత ఆయన టీడీపీకి దాదాపు దూరంగా ఉంటూ వచ్చారు. తరువాత పార్టీకి రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అప్పటి నుండి వంశీ టాకింగ్ స్టైలే మారిపోయింది. విద్యాధికుడైన వంశీ లోకల్ భాషకు టర్న్ అయ్యారు. యాస మారింది. పదాల్లో గౌరవం తగ్గింది. ముఖ్యంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ పూర్తి స్థాయి వైసీపీ నాయకుడిగా మారిపోయారు. ఓవైపు గుడివాడలో కొడాలి నాని, ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ చంద్రబాబుపై విరుచుకుపడ్డ తీరు ఇప్పటికీ సంచలనమే. ఓ దశలో హద్దు దాటి కూడా వంశీ చంద్రబాబు కుటుంబంపై తీవ్ర పదజాలంతో తిట్ల దండకం అందుకునేవారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన మాటలు, చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆ మాటలు నారా నందమూరి ఫ్యామిలీనే కాదు, టోటల్ టీడీపీ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేశాయి. వంశీ అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు చేయకున్నా అసలు బయట అలాంటి వ్యాఖ్యలు మొదలుపెట్టిందే వంశీ అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కంటతడి పెట్టించాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ప్రతి టీడీపీ కార్యకర్త గుండె రగిలిపోయింది కూడా. ఆ తరువాత కాలంలో తాను అసెంబ్లీలోనే లేనని, ఆ వ్యాఖ్యలు చేయలేదని వంశీ వివరణ ఇచ్చినా టీడీపీ శ్రేణులు మాత్రం వల్లభనేని వంశీ మాటలు నమ్మలేదు. ఇక 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ మేరకు టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ కేసును పట్టించుకోలేదు. ఇక టీడీపీ టికెట్ పై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా ఉండడంతో అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ని నాంచి చివరికి ఎన్నికలకు కొన్ని నెలల ముందు అంటే 2024 ఫిబ్రవరి 26న వల్లభనేని వంశీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వేదిక ఏదైనా, సందర్భం ఎటువంటిదైనా మైకు దొరికితే చాలు
వంశీ నోట్ నుండి చంద్రబాబు టార్గెట్ గా బూతులు పంచాంగం అలవోకగా వచ్చేది. చంద్రబాబుని, లోకేష్ ని మాత్రమే కాదు, చంద్రబాబు తండ్రిని, తాతలను కూడా వదల్లేదు వంశీ. అలా సాగుతూ చంద్రబాబుపై అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ తన స్నేహితుడు కొడాలి నానితో వంశీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అధికారం కూడా ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఈ క్రమంలోనే 2024 తర్వాత టోటల్ రాజకీయ ముఖ చిత్రమే మారింది. 2024లో వైసీపీ నుండి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో 37,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఫలితాల తరువాత కేవలం 1-2 సార్లు మాత్రమే మీడియాకి కనిపించిన వంశీ అప్పటి నుండి దాదాపుగా అజ్ఞాతంలోనే గడిపారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023 పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సిఐడికి అప్పగించారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A71 గా చేర్చడంతో పాటు 40 మందిని అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు వల్లభనేని వంశీ. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తరువాతే వంశీ మరోసారి వ్యూహం పన్నారు. కాకపోతే అది బెడ్సి కొట్టిందని చెబుతారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ తన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ విషయం సంచలనంగా మారింది. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో సిఐడి ఎంక్వైరీ చేసింది. అక్కడే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. అంతకుముందే సత్యవర్ధన్ కుటుంబీకులు సత్యవర్ధన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పలు అనుమానాలు వచ్చాయి. ఈ తరుణంలో సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారని, కొట్టారని, బెదిరించారని తేలడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో వల్లభనేని వంశీపై సెక్షన్ 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 5తో పాటు SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారించారు. కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రస్తుతానికి ఈ కేసు తెరపైకి వచ్చినా ఇంకా పలు కేసులున్నాయి. గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసుతో పాటు బాపులపాడు మండలం ఆరుగోలంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూల్చివేసిన కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో కూడా వంశీ నిందితుడుగా ఉన్నారు. అంతేకాకుండా పలు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. వల్లభనేని వంశీకి 6 ప్రధాన అనుచరులుగా ఉన్న వారి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అంతేకాకుండా గన్నవరం టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన డి పట్టా భూమి స్వాధీనం చేసుకుని అందులో ఉన్న నిర్మాణాలు కూల్చివేయించారు. మాదల శ్రీనివాసరావు ఎరువుల దుకాణాన్ని జేసీబీతో నేలమట్టం చేయించారు. బాపులపాడు మాజీ ఎంపీపీ భర్త తుమ్మల ఉదయ్ సాగు చేసుకుంటున్న చేపల చెరువులను ధ్వంసం చేయించారు. చిక్కవరం బ్రహ్మలింగయ్య చెరువు నుండి పెద్ద ఎత్తున మట్టి తవ్వి జేబులు నింపుకున్నారు. రేమల్లె, రంగన్నగూడెంలోని రైతుల పొలాల్లో ఇష్టానుసారం మట్టి తవ్వకాలు జరిపారు. ఇవన్నీ ఆరోపణలే. అయితే వీటి విషయంలోనూ వల్లభనేని వంశీ ఇరుకున పడ్డారని కూడా చెబుతున్నారు. వల్లభనేని వంశీ ఆస్తుల విషయానికి వస్తే 2009లో ఈయన ఆస్తులు 34 కోట్లుండగా 2019 నాటికి 83 కోట్లు అయ్యాయి. 2024 ఎన్నికల నాటికి 198 కోట్ల ఆస్తులున్నాయి. వల్లభనేని వంశీ హెల్త్ విషయానికి వస్తే కోవిడ్ టైం నుండి స్లీప్ ఆప్నియా కూడా ఉంది. అంటే నిద్రలో ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉంది. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అంటే వెన్నెముక సమస్య కూడా ఉంది. దీంతో నేల మీద పడుకోలేరు, ఎక్కువ నిలబడలేరని ఆయన భార్య పంకజశ్రీ ఇటీవలే వెల్లడించారు. మరికొన్ని విషయాలకు వస్తే గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపిగా ఉన్న టైంలో వల్లభనేని వంశీ మోహన్తో వివాదం ఉంది. ఓ అమ్మాయి ఇష్యూలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఆడియో రూపంలో బయటకు వచ్చింది. అప్పట్లో ఆ అంశం వైరల్ కూడా అయింది. ఇక నారా లోకేష్ కొంతమంది స్టూడెంట్స్ తో జూమ్ మీటింగ్ పెడితే వేరే ఐడీల పేర్లతో ఆ మీటింగ్ లోకి వల్లభనేని వంశీ ఎంటర్ కావడంతో వివాదాస్పదమైంది. ఇక 2018లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ప్రాణం పోయిన వైఎస్ జగన్ తో కలిసి పనిచేయనని, తాను ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరిటాల రవి హత్య టైంలో తన్ను కూడా చంపేస్తారని అనుకున్నానని చెప్పారు. అంతేకాకుండా మరో సందర్భంలోనూ ఓ ప్రచారం జరిగింది. పరిటాల రవి ఆస్తులు కొన్ని వల్లభనేని వంశీమోహన్ పేరుతో ఉన్నాయని, కొన్ని రోజుల తర్వాత అంటే 2009-13 మధ్యకాలంలో విజయవాడకు వచ్చిన కొందరు ముఖ్య వ్యక్తులు ఆ ఆస్తులను వెనక్కి ఇచ్చేయాలని ఒకే మాట చెప్పారని, దీంతో క్షణాల్లో ఆ ఆస్తులు ఇచ్చేసేందుకు వంశీ సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పటికీ ఆ చర్చ నడుస్తూనే ఉంది. ఇలా వల్లభనేని వంశీమోహన్ ఏది చేసినా అది సంచలనంగానే ఉంటుందని కూడా చెబుతారు. ఇక 2024 ఎన్నికల ఫలితాల తర్వాత
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే ఓ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సోదరుడి ఇంటికి వంశీ వచ్చేవాడని చెబుతారు. కమ్మ సామాజిక వర్గ పారిశ్రామికవేత్త ద్వారా ఓ ప్రాంతంలో కీలకంగా ఉన్న కమ్మ సంఘ నాయకుడి ద్వారా నారా లోకేష్ కి, బాలకృష్ణకి కొన్ని రాయబారాలు పంపించేందుకు ప్రయత్నించారని ప్రచారం కూడా జరిగింది. అయితే రాజకీయాల అంశాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ గారి కుమార్తె అయిన భువనేశ్వరి గారి విషయంలో వంశీ చేసినవి నీచమైన వ్యాఖ్యలని, ఒకవేళ వంశీకి గనుక తాము సపోర్ట్ చేస్తే తమకు కూడా చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ ముఖ్య నాయకుడు ఆ రాయబారం నడిపేందుకు ఒప్పుకోలేదని, అంతేకాకుండా ఎన్ని తప్పులు చేసినా పార్టీ భరించిందని, అయితే సరిదిద్దుకోలేని విధంగా నోటి దూలతో చివరి తప్పు కూడా చేసేశావు అని క్లాస్ పీకారని కూడా చెబుతారు. దీంతో తాను ఇక అరెస్ట్ కాక తప్పదని అర్థమై ముందుగానే ప్రిపేర్ అయ్యాడని కూడా చెబుతారు. కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ తో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని టాక్ నడుస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంతో పాటు ఆయన రాజకీయ జీవితం విషయం పైన చర్చ జరుగుతోంది. ఇవి వల్లభనేని వంశీకి సంబంధించిన అంశాలు.